ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని, ఆత్మీయ మేలులు పొందుచున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల కొంతమంది దగ్గరికి దేవుని యొక్క వాక్యం వెళ్తుంది. దేవుని యొక్క వాక్యం చేత చాలామంది తృప్తిపరచబడతారు. నేటి ధ్యానాంశము 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనము. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. చూడండి, ఇక్కడ దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. దేవుడు తన్ను ప్రేమించు వారిని ఘనపరిచేటువంటి వాడు. తన్ను ఘనపరచు వారిని దేవుడు ఘనపరిచేటట్టుగా చేసేవాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే తన బిడ్డలను ఎన్నో విషయాలలో దేవుడు ఘనపరుచుకుంటూ తీసుకుని వెళ్ళాడు. ఆయన మనకు ఘనతనిచ్చేవాడని బైబిల్ చెప్తుంది. నేను నిన్ను ఘనపరచదునని చెప్పి చాలా సందర్భాల్లో దేవుడు చెప్పాడు. ఘనతయు నీకు ఆధిక్యతను కీర్తిని కలుగజేస్తానని చెప్పి ఎంతో మంది భక్తులకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. ఆయన ఎవరు అనంటే, తన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని అత్యధికముగా ఘనపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. పిల్లారా, దావీదును గనుక మీరు చూసినట్లయితే చిన్న వయసులోనే బాల్యము నుంచి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వాడు. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. ఏమండి, ఆయన తంబురు తీసుకొని గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు అన్నలు తండ్రి ఆ గొర్రెల మందలు అప్పగించినప్పుడు ఆ తంబురు వాయించుకుంటూ దేవుని ఘనపరుచుకునేవాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ స్తుతించేటువంటి వాడు. అలాగే దేవుడు మరి ఒకానొక సందర్భంలో ఫిలిస్తీయుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అక్కడ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు దావీదు. అంతేకాదు, కానీ దేవుడు దావీదును మహారాజుగా చేసినప్పుడు కూడా దావీదు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటో తెలుసా? తన అంతఃపురంలోనికి వెళ్ళి చెప్తున్నటువంటి మాట, దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి, ఇంతగా నీవు నన్ను ఘనపరచడానికి నేను ఏ పాటి వాడినయ్యా అని చెప్పానంటాడు. ఎందుకో తెలుసా దేవుడు అంతగా హెచ్చించింది? ఎందుకో తెలుసా దేవుడు అతన్ని అంతగా ఘనపరిచింది? ఒక మారుమూల గ్రామంలో ఉన్న మనిషి, ఒక చిన్న జాబ్ చేసుకుంటూ బతికేటువంటి ఒక మనిషి, గొర్రెలు కాసుకుంటూ గొర్రెల దొడ్లోనే పనుకునేటువంటి ఒక మనిషి, దేవుడు మహారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఘనతను, ఆధిక్యతను, కీర్తిని, ప్రతిష్టను దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే తన బాల్య దినము నుంచే దేవుణ్ణి ఘనపరిచేవాడు కాబట్టి దావీదు. ఈ రోజున ఆయనను ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరిచేటువంటి దేవుడి పిల్లారా. ఒక రోజున నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమ చేయించి ఆ ప్రతిమకు మొక్కమని చెప్పి అందరినీ కూడా రమ్మని చెప్పనంటే అక్కడ ఉన్నటువంటి ఆస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మొక్కుతూ ఉంటే అక్కడ చూడండి, ఎవరైతే మొక్కరో వారికి మండుచున్నటువంటి అగ్ని గుండంలో పడవేయబడతారని చెప్పి ఉండగా ఆ భయపడకుండా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వాళ్ళు దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నారండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏంటో తెలుసా? రాజు అయినటువంటి నెబుకద్నెజరు, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న అగ్ని గుండంలో నుండి తప్పించగల సమర్థుడు. మేము మాత్రము ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించము, ఈ విషయంలో మేము ముందుకు రాము అని చెప్పారని కర్రాఖండిగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు ఘనపరచబడేటువంటి దేవుడు. మేము ఆరాధించే దేవుడు సజీవుడు, జీవము కలిగిన వాడు. ఆయనను ఘనపరచు వారిని ఆయన ఘనపరిచేటువంటి దేవుడు. ఆయనని మేము ఘనపరుస్తూనే ఉంటామని చెప్పని ఒక ప్రతిష్ఠ చేసుకున్నారు. వారు దేవుణ్ణి ఘనపరిచారు. మమ్మల్ని మండుచున్న అగ్ని గుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం నీ ప్రతిమకు నమస్కరించమని చెప్పారనే మాటను వాళ్ళ నోట్లో నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుణ్ణి ఆ రోజున అంతమంది ప్రజలలో అంత గొప్ప ఆ బబులోను దేశంలో వారు ఘనపరిచారు కాబట్టే దేవుని కీర్తి ఘనపరచబడింది. రాజు చూశాడు దేవుని యొక్క మహిమని, అక్కడ ప్రజలు చూశారు దేవుని యొక్క మహిమని. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎంత గొప్పగా దేవుడు వారిని దీవించాడంటే అధికారులుగా, ప్రధానులుగా దేవుడు బబులోను ఆస్థానంలో వారిని నిలబెట్టాడు. ఈ రోజు నీ వాక్యం చెప్తుంది పిల్లారా, తన్ను ఘనపరచు వారిని ఆయన ఘనపరిచే దేవుడు. ఈ రోజున మిమ్మల్ని అందరూ కూడా దూషించే వారే ఉన్నారేమో, మిమ్మల్ని అందరూ కూడా హింసించే వాళ్ళే ఉన్నారేమో, మిమ్మల్ని అందరూ కూడా బాధ పెట్టే వాళ్ళే ఉన్నారేమో, కానీ నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు చూసావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు చూసావా? నువ్వు దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నావు చూసావా? ఒక రోజున దేవుడు తప్పకుండా నిన్ను ఘనపరిచేవాడై ఉన్నాడు. ఒక రోజున నీ కుటుంబాన్ని తప్పకుండా ఆయన ఘనపరుస్తాడు. ఒక రోజున తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని బాగు చేసి ఘనపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడు. ఉన్నతమైన స్థాయిలో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. దేవుడు ఈ రోజంతా కూడా మీకు తోడుగా ఉండి వర్ధల చేయనుగాక.
దేవుడు మిమ్మలను ఘనపరచునుగాక. దేవుడు మీ పిల్లలను, మీ యొక్క కుటుంబీకులను వారు చేయుచున్న ప్రతి పనుల్లో, ప్రతి స్థలాలలో ఘనపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, చక్కనైన మాటలతో నాయన ఈ రోజున మీరు మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు తండ్రి. నీ వాక్యమును నాయన ప్రకటించి ఉండగా నిన్ను ఘనపరచు వారిని నువ్వు ఘనపరిచే దేవుడు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు చేసి అయా ఊహించని మేలులతో, గొప్ప కార్యాలతో మీరు ఘనపరచండి. ఎక్కడ దూషించబడుతున్నారు, ఎక్కడ అవమానించబడుతున్నారు, ఎక్కడ పడద్రోయబడుతున్నారు, త్రోసివేయబడుతున్నారు అయా అక్కడే నువ్వు ఘనపరిచే దేవుడు నా తండ్రి. నా తండ్రి, మనుషుల దృష్టికి చిన్నవారిగా కనబడొచ్చేమో, లోకం దృష్టికి నా తండ్రి పనికివారంగా, వ్యర్థులంగా కనబడొచ్చేమో, కానీ నీ దృష్టికి గనులము నా తండ్రి. నువ్వు మమ్మల్ని ఘనపరిచే దేవుడవు నా తండ్రి. నీకు సాక్షులుగా వీళ్ళందరి జీవితాల్లో ఘనమైన కార్యాలు చేసి మీరు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. యేసయ్య ఈ రోజంతా కూడా మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.